మస్జిద్ల దగ్గర ముష్టెత్తుకునే వాళ్లకు డబ్బులు ఇవ్వవచ్చా అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముష్టెత్తుకోవడాన్ని వారించారు. ఎవరైతే ముష్టెత్తుకుంటూ దాన్నే ప్రొఫెషన్గా వృత్తిగా చేసుకుంటూ ఉంటారో ఖియామత్ రోజున అల్లాహ్ తాలా ముందు ప్రవేశపెట్టబడినప్పుడు వారి శరీరం మీద మాంసం ముద్దలు లేకోకుండా వాళ్ళు ప్రవేశపెట్టబడతారు. ఇస్లాం ఎప్పుడూ కూడా అడుక్కు తినడాన్ని ప్రోత్సహించలేదు. ఇకపోతే మస్జిద్లలో ఎవరైతే ఈ విధంగా వృత్తిగా చేసుకొని అదే పనికి వచ్చి కూర్చుంటుంటారో ఫుకహాల ప్రకారం, మరి ముఖ్యంగా మీరు ముఫ్తీ అక్మల్ గారి యొక్క వీడియోలు వినండి, వీళ్ళకి ఇవ్వడం పాపం అవుతుంది. మస్జిద్ అనేది అల్లాహ్ తాలాను వేడుకోవడానికి, అల్లాహను అడగడానికి వచ్చేటువంటి స్థలం. అక్కడ వాడు వచ్చి కూర్చొని అల్లాహ్ తాలాను అడక్కోకుండా అల్లాహ్ దాసుల్ని కూర్చొని వాడు అదే పనిగా వృత్తిగా చేసుకుని అడుక్కుతుంటూ ఉంటాడు. ఇటువంటి వాళ్లకు వేయకూడదు. ఎవరైనా స్త్రీలు ఉన్నారు, లేదంటే అతను కూడా ఊరికే కూర్చున్నాడు, నిన్ను అడగడం లేదు, ఇటువంటి వాళ్ళకి నీకు ఒకవేళ నిజము వీళ్ళు అవసరంలో ఉన్నారని తెలిస్తే ఇచ్చినా తప్పులేదు, కానీ వృత్తిగా చేసుకొని అడుగుతున్నటువంటి వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేయకండి.